సో హాయ్ ఫ్రెండ్ డ్రిల్లు బా ఈ సినిమా ఎలా ఉంది ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఏమైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే నాకు ఈ మూవీ ఏమాత్రం నచ్చల, కానీ అక్కడక్కడ కొన్ని పాయింట్లు అయితే చాలా బాగా నచ్చేసాయి. సినిమా చూస్తున్నంత సేపు ఏదో రొటీన్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ మూవీలో హై ఇచ్చే మూమెంట్ ఒక్కటి కూడా లేదని చెప్పుకోవాలి. అలాగే హీరోకి బ్రేకప్ అయిన తర్వాత ఆ మధ్య లవ్ స్టోరీని బాగా క్రియేట్ చేసింటే బాగుండు అనిపించింది. ఓవరాల్ గా ఈ మూవీ నాకు ఓకే అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఈ మూవీ బేసిక్ స్టోరీ విషయానికి అయితే హీరో మేఘనా అనే అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయితో బ్రేకప్ అయిన తర్వాత హీరో అంటే చాలా డిస్టర్బ్ అయిపోతాడు. అలాగే హీరోకి ఒక వీక్నెస్ అయితే ఉంది, తను ఎవరికి సారీ అలాగే థ్యాంక్ యూ చెప్పడు. హీరోయిన్ జ్ఞాపకాల నుండి బయటికి రావడానికి హీరో ఒక కాలేజీలో జాయిన్ అవడం జరుగుతుంది. అదే కాలేజీలో చదువుతున్న అంజలి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు మన హీరో. అక్కడుండి హీరో లవ్ స్టోరీ ఎలా సాగింది, ఆ కాలేజీలో వీళ్ళిద్దరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, వీళ్ళిద్దరి మధ్య నడిచిన జోకర్ ఎందుకు రావాల్సి వచ్చింది, హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ప్రజెంట్ హీరో లవ్ చేస్తున్న అమ్మాయిని హీరోని ఎలా కలిపింది, హీరో గారు థ్యాంక్ యూ అలాగే సారీ ఎందుకు చెప్పరు, దాని వల్ల హీరోకి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, చివరికి అంజలి అలాగే సిద్ధు లవ్ లో పడతారా లేదా అనేది స్టోరీ ప్లస్ పాయింట్. ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాలంటే కిరణ్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన తీసిన ముందు సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది, కానీ ఏ మాత్రం తడబడకుండా చాలా బాగా యాక్టింగ్ చేశారని ఫీలింగ్ అయితే వచ్చింది. అంతేకాకుండా తనకి కొన్ని సిచ్యువేషన్ లో చాలా బాగా యాక్టింగ్ చేసే ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే యాక్షన్ అండ్ మాస్ లో చాలా బాగా కనిపించారు ఆయన అయితే. హీరో డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. హీరోకి కాలేజీలో పరిచయమైన అమ్మాయి కూడా చాలా బాగా నటించిన ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ కూడా చాలా బాగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీలో విలన్ గా నటించిన ఆయన పాత్ర కూడా చాలా బాగా ఎలివేట్ చేశారని ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే కమెడియన్ సత్య కూడా మంచి రోల్ పడిందని చెప్పుకోవాలి. ఆయన కొన్ని సీన్స్ ఉన్నప్పటికీ ఆ రోల్ కు తగ్గట్టు చాలా బాగా చేశారని ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు కూడా కొంతవరకు బాగున్నాయని ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే ఈ మూవీలో నటించిన సైడ్ యాక్ట్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్ పర్ఫెక్ట్ గా చేశారని ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు ఓకే అనిపించాయి. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఎలివేట్ చేసింది సినిమాని. మైనస్ పాయింట్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సిన స్క్రీన్ ప్లే అలాగే స్టోరీ టెల్లింగ్ కూడా ఏ మాత్రం నచ్చల నాకైతే. ఈ మూవీలో ఇది హై ఇచ్చిందనే మూమెంట్ ఒక్కటి కూడా లేదనిపించింది. అలాగే చాలా వరకు ఫ్లాట్ గా వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. కొన్ని చోట్ల అయితే చాలా బోరింగ్ గా ఉంటుంది. ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాలంటే యాక్షన్ చేసి ఓవర్ గా పెట్టిన ఫీలింగ్ అయితే వచ్చింది. లవ్ అండ్ బ్రేకప్ రొటీన్ సినిమా లాగా అనిపిస్తుంది. ఇవన్నీ మనం ముందు సినిమాలో చూసామే అనే ఫీలింగ్ అయితే వస్తుంది. హీరో థ్యాంక్ యూ అలాగే సారీ చెప్పరు కదా, దానిపై స్టోరీని బలంగా రాసుకుంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే హీరోకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన ఆమె రోల్ కూడా ఏం మాత్రం నాకు నచ్చల. అసలు ఆమెకి ఆ రోల్ సెట్ కాదని ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీలో అక్కడక్కడ లాజిక్ లేకుండా కొన్ని మూమెంట్లు అయితే వస్తూ పోతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ కొంచెం తగ్గిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఈ మూవీ నాకు ఓకే అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కిరణ్ గారు కా సినిమాతో ఎంత పెద్ద హిట్ కొట్టి ఈ సినిమా కథ విషయంలో అంచనా వేయడంలో ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ మన రివ్యూ. సో ఈ సినిమా మీలో ఎంతమంది చూసారు ఈ పాటిగా కింద కామెంట్స్ లో కామెంట్ చేసిన, అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కిరణ్ గారు నెక్స్ట్ సినిమా తీసి మంచి హిట్ కొట్టాలని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ సినిమా మీరు ఇంకా చూడకుండా ఒకసారి చూసేయండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.